ఈ నెలలో దేవుడు మీకు 5 రకాల ఆశీర్వాదాలు ఇవ్వబోతా ఉన్నాడు. మీ జీవితంలో ఉన్న శాపాలు పోయి ఈ నెలలో మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. ఈ 5 వాక్యాలు చదవండి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఈ రోజున దేవుని వాక్యంలో నుండి అంశం ఏంటి అంటే ఆశీర్వాదము. ఆశీర్వాదం అనగా దీవెన, బ్లెస్సింగ్, వీటన్నిటిని కూడా ఆశీర్వాదం అంటారు. సో దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఈ నెలలో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాడు అనేది నేను మీకు తెలియచేయబోతా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు అనేకమైన రకరకాలైన శాపాలతో ఉన్నారు. నీ ఇల్లు శాపంతో ఉంది, నీ కుటుంబం శాపంతో ఉంది, అలాగనే అనేకమైన శాపాలు నీ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఆ శాపాలు మూలాన నువ్వు నష్టపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఏం చేసినా అది కలిసి రావడం లేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నాకు కలిసి రావాలి, నాకు ఆశీర్వాదం రావాలి, ఇల్లంతా కూడా కలకల్లా ఉండాలి, ధనము, ధాన్యము, సమృద్ధి అంతా నా జీవితంలో ఉండాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. సో జ్యోతిష్కులను పిలిపిస్తున్నారు, వాస్తు చెప్పే వాళ్ళని పిలిపించుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు అనేకమైన పనులను చేస్తూ ఉన్నారు. సో ఇంట్లో ఉన్న అన్నిటిని కూడా మార్చారు. సో ఇంట్లోకి చేతికి ఏవేవో ఉంగరాలు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటూ వస్తున్నారు, వాస్తులు చూస్తూ ఉన్నారు, అలాగనే ఏవేవో చేస్తూ ఉన్నారు. కానీ వేటి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. మీరు కట్టుకునే తాయితుల్లో ఏమీ ఉండదు. మీరు ఈ యొక్క ఈశాన్యంలో లేకపోతే అటువైపు బరువు పెట్టడం మూలాన కలిసి రాకపోవడం అలాంటిది ఏమి ఉండదు. మీరు ఇల్లు సరిగ్గా కట్టలేదు, అందుకే మీకు ఇలా జరుగుతుంది, అలాంటిది ఏమీ ఉండదు. అంత ఫాల్ట్ ఎక్కడ ఉంది అంటే నీ మీద శాపాలు ఉన్నాయి. శాపం ఈ రోజున నిన్ను అభివృద్ధిలోనికి వెళ్ళనీకోకుండా చేస్తూ ఉన్నది. ఎన్ని రకాల శాపాలు ఉన్నా, 100 రకాల శాపాలు నీ మీద, నీ కుటుంబంలో ఉన్నా, నీకు గర్భఫలం రాకపోవడానికి అదొక శాపం. నీకు ఇంకా ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే అదొక శాపం. ఇంకా మీరు ఇంట్లో ఉంటున్నారు, భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటున్నారు, ఏం తినినా కానీ సంతృప్తి లేకపోవడం, సంసార జీవితంలో సంతృప్తి లేకపోవడం, దీని అంతటికి గల కారణం ఏంటి అంటే శాపం, శాపం, శాపం. ఆ శాపం మూలాన ఈ రోజున నీ ఆరోగ్య పరిస్థితి అనేది నాశనం అయిపోయింది, కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. అయితే అనేక రకమైన ఇబ్బందులు పడుతూ, వేదనలు పడుతూ, అప్పుల్లో కూరుకుపోయి, ఉద్యోగం లేక దిక్కుతోచని స్థితిలో చనిపోదాం అనుకొని ఆలోచన కలిగి ఉన్న వరుసగా ఇంట్లో మరణాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే శాపం, శాపం, శాపం. ఈ రోజున యేసు ప్రభువారు నీ జీవితంలో ఉన్న అనేక రకరకాలైన శాపాలను వేళ్లతో సహా తొలగించబోతా ఉన్నాడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోని వీక్షించండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి. మీరు ఎంతమంది ఉంటే అంతమంది, కనీసం 1,00,000 పైబడు హై పాయింట్స్ వచ్చేలాగా ఉండాలి. అందుకనే మీరు తప్పనిసరిగా హై పాయింట్స్ ఇవ్వండి. అనేకులకి ఈ యొక్క వీడియో వెళ్ళి వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన పొందుకుంటారు. అలాగనే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడబోతా ఉన్నాడు. సో కామెంట్లో కూడా ఇప్పుడే కామెంట్ చేయండి, యేసయ్య నన్ను ఆశీర్వదించాడు, యేసయ్య నన్ను ఆశీర్వదించాడని కామెంట్ చేయండి. సో మరి ఈ రోజున మన వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. మీరు అనేక రకరకాలైన శాపాలతో ఉన్నారు. నీ ఇంట్లో శాపం ఉంది, ఒంట్లో శాపం ఉంది, కుటుంబంలో శాపం ఉంది, నీ భార్య మీద శాపం ఉంది, నీ బిడ్డల మీద శాపం ఉంది, అలాగే నీ శరీరం మీదే శాపం ఉంది, నువ్వు చేసే పనుల్లో శాపం ఉంది, నీ పొలం మీద, నీ పశువుల మీద, నీ కుటుంబంలో అన్ని ప్రదేశాల్లో శాపాలు దాగి ఉన్నాయి. ఎందుకనగా పాపాల వల్ల వచ్చేవే శాపాలు. అయితే యేసు ప్రభు వారి యొక్క రక్తము నీ యొక్క ప్రతి శాపాన్ని ఈ రోజున తీసివేసి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ నెలలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోపోతా ఉన్నారు. ఈ వీడియో ఆఖరిలో నేను ఖచ్చితంగా మీ కొరకు మీ మీద ఉన్న శాపం విరగొట్టబడి మీకు ఆశీర్వాదం రావాలని నేను ప్రార్థన చేస్తాను. మరి వాక్యదానంలోనికి వెళదాము. సో ఆశీర్వాదాన్ని ఇచ్చే ఈ 5 వాక్యాలు, ఈ కీ పాయింట్స్ మీరు నోట్ చేసుకోనండి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదానికి మీరు వారసులు. 1 పేతురు 3:9. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దూషించుడి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటి అంటే ఆశీర్వాదానికి వారసుడు అవడానికి దేవుడు నిన్ను పిలిచాడు, అనగా శాపానికి కాదు. ఈ రోజున శాపాలకు మీరు వారసులుగా ఉన్నారు. అంటే వారసత్వంగా శాపాలు మీ మీద ఏలుబడి చేస్తున్నాయి. అయితే దేవుడు ఈ రోజున నీతో చెప్తున్నాడు, ఆశీర్వాదానికి నువ్వు వారసుడవు, వారసురాలవు.
అనగా దాని అర్థం ఏంటి అంటే ఆశీర్వాదం అనేది నీకు ఆస్తి పంపకాల్లో బిడ్డలకు వచ్చినట్లుగా, తండ్రి ఆస్తి బిడ్డలకు వెళ్ళినట్లుగా దేవునికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, ప్రతి విధమైన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీకు కలుగుతాయి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ఈ రోజున ఆశీర్వాదాన్ని వారసురాలుగా నువ్వు పొందుకో. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాడు. రెండవది, ప్రసంగి రాసిన గ్రంథం 5:19 చదువుకుందాము. ధనము ధాన్యము సమృద్ధిగా నీకు దేవుడు కలుగు చేసి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అయితే మీలో చాలా మందికి ఆశీర్వాదము దీవెన అంటే ఏంటి అనేది డౌట్ ఉంటుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. అంటే దేవుడు నీకు ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాన్ని అనుభవించడానికి, అన్నపానాలను పుచ్చుకోవడానికి, కష్టార్జితమందు నువ్వు సంతోషించడానికి దేవుడు నీకు ఒకవేళ వీలు కలుగు చేస్తే ఆ స్థితిని దేవుని ఆశీర్వాదం అంటారు. అది దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని మీరు అనుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు కూడా ధనము ధాన్యము సమృద్ధి అనేది లేదు, అలాగే నీ కష్టార్జితమందు నువ్వు సంతోషించడం లేదు, సో దేవుని ఆశీర్వాదం అనేది లేదు. అసలు ఆశీర్వాదపు స్థితి అనేది నీ జీవితంలో లేదు. అయితే ఈ యొక్క నెలలో దేవుడు నీకు సమృద్ధిగా ధనాన్ని ఇవ్వబోతున్నాడు. ధాన్యం అనగా నువ్వు తినడానికి మంచి ఆహారాన్ని దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. అన్నపానములను పుచ్చుకోవడానికి, నీ కష్టార్జితం అందు అనగా నీ శాలరీ అందు సంతోషించడానికి దేవుడు వీలు కలుగు చేయబోతా ఉన్నాడు. ఇది దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదము. అనగా ధనధాన్య సమృద్ధి నీ కష్టార్జితమందు నువ్వు సంతోషపడినట్లుగా దేవుడు నీకు వీలు కలుగు చేస్తే దానినే ఆశీర్వాదం అంటారు. సో ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటయ్యా అంటే, నీ దగ్గర డబ్బు లేదు, తినడానికి సరైన ఆహారం లేదు, సమృద్ధి లేదు, కష్టార్జితం లేదు. దేవుడు ఈ సంవత్సరంలో ఆగిపోయిన నీ డబ్బు అంతా కూడా రాబోతా ఉన్నది. అలాగని ఈ నెలలో నీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ కష్టార్జితం ఎంతో కాలం నుండి శాలరీ సాగిపోయాయి. అలాగే అన్నదమ్ముల ఆస్తి గొడవల్లో తగాదల్లో నీ ల్యాండ్ లేకపోతే నీ బంగారం లేకపోతే అన్నీ ఇరుక్కుపోయాయి. నువ్వు ఎవరికో అప్పిచ్చావు, ఎవరికో నమ్మి డబ్బులు ఇచ్చావు, వాళ్ళు మోసం చేసి డబ్బులు ఇవ్వట్లేదు. సో ఆ డబ్బు తిరిగి రాబోతా ఉంది. ఈ నెలలోనే ఈ కార్యం దేవుని పట్ల జరిగించబోతున్నాడు. ఇది చాలా మంది జీవితాల్లో జరగబోతుంది. ఈ యొక్క వాక్యం వింటున్న నీతోనే సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టార్జితం ఆగిపోయింది, ఈ నెలలో ఆ కష్టార్జితం రాబోతా ఉన్నది. ఇది నీ పట్ల జరిగితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్పు. లాస్ట్లో నెంబర్ ఇస్తాను. దేవుడు నిన్ను దీవించును గాక. సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక. ఈ నెలలో దేవుని ఆశీర్వాదం నీ పైన ఎలా ఉంటుందంటే, ఘనమైన కార్యాలను మీరు పూనుకుంటారు. అనగా ఏంటంటే, మంచి మంచి స్థలాలు మీరు కొంటారు, మంచి మంచి ఇల్లులు కట్టడానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే బోరు కూడా వేయించాలని చూస్తున్నావు, ఆ బోరు ఈ నెలలో నువ్వు వేయించబోతా ఉన్నావు. అలాగనే పొలం కొందాం అనుకుంటున్నావు, పొలాన్ని కొంటావు. కారు కొనాలనుకుంటున్నావు, బైక్ కొనాలనుకుంటున్నావు. ఈ నెలలోనే ఆ ఘనకార్యాన్ని పూనుకుంటావు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, బిజినెస్ స్టార్ట్ చేస్తావు. అలాగనే మంచి మంచి ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నావు, రాయబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు పూనుకొని విజయం పొందుకొని పాస్ అవుతావు, మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నెలలో దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యం ఏంటంటే, ఘనకార్యములను పూనుకొని నువ్వు విజయం పొందుకోబోతున్నావు. ఇలాంటి ఆశీర్వాదం నీ పట్ల దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు అనగా అనేక ఆత్మలు దేవుని వైపు త్రిప్పబోతున్నావు. అనేక సంఘాలకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి వాడుకోబోతున్నాడు. మందిరాలను నిర్మించబోతా ఉన్నావు. ఘనమైన కార్యాలను నీవు పూనుకోబోతా ఉన్నావు. దేవుడు కోర్టులో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నావు. అలాగనే దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇలాంటి అద్భుత కార్యాలు నువ్వు పొందుకున్న తర్వాత తప్పకుండా నాకు ఫోన్ చేసి దేవునికి సాక్ష్యాన్ని తెలియపరచండి. అలాగే 4వది ఆదికాండం 26:29 ఆశీర్వాదముగా నువ్వు ఉంటావు. ఈ నెలంతా కూడా ఆశీర్వాదముగా నువ్వు ఉంటావు. 4వది ఆదికాండం 26:15, 26:29 కాదు, చిన్న కరప్షను. ఆదికాండం
15 ఇక్కడ నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చిన అతనికి గొర్రెలాస్తి గొడ్లాస్తి దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీన్లు అతని అందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాం దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పుడిచివేసిరి. చూడండి, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. నిన్ను కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీవు మిక్కిలి గొప్పగా మార్చబడబోతా ఉన్నావు. నువ్వు అభివృద్ధి పొందుతావు. అలాగనే ఆస్తి అంతస్తులు నీకు పెరుగుతాయి. అలాగనే నీవు క్రమక్రమముగా ఈ నెలలో అభివృద్ధి పొందుతూ వస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలాగనే లాస్ట్గా ఆదికాండం 26:15 ఇది 26-29 కూడా చదవండి, కానీ 26:15 ఆశీర్వాదంగా ఉంటావు. ఆదికాండం 27-28 కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 27-28 ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనంలో, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ నెలలో దేవుడు ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును అనగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అంటే నీకు దేవుడు సమృద్ధిగా ధాన్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. అలాగనే జనములు నీకు దాసులగుదురు, అనేకులు నీకు దాసులుగా ఉంటారు. అలాగే జనములు నీకు సాగిలు పడుదురు, అనేకులు నీ ఎదుట సాగిలు పడతారు. నీ బంధుజనులకు నువ్వు ఏలికవై ఉన్నావు. నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీవే అధికారిగా రూలర్గా ఉంటావు. నీ తల్లి పుత్రులు అనగా నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు నీకు సాగిలు పడతారు. నిన్నెవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు. నిన్నెవరైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, నిన్నెవరైనా శపించాలన్నా నీకెవరైనా కీడు చేయాలనుకున్న దేవుడు వాళ్ళకే కీడు చేస్తాడు, వాళ్ళే నాశనం అవుతారు. కానీ నిన్నెవరైతే దీవిస్తారో, నువ్వు బాగుండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు కూడా బాగుంటారు. సో ఈ నెలలో దేవుడు ఈ 5 ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అంశం ఆశీర్వాదం. ఈ నెలలో దేవుడు మీకు 5 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న శాపాలు పోయి నెలలో మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. ఈ 5 వాక్యాలు రాసుకొని మరలా చదువుతూ ఉండండి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆఖరిలో బ్లెస్సింగ్ ప్రేయర్ నేను మీకోసం చేస్తాను. దానికంటే ముందుగా ప్రార్థన కొరకు ఈ 2 నెంబర్లకి సంప్రదించండి. వాట్సాప్ ద్వారా ఈ ప్రార్థన అవసరం తెలియపరచండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. సో డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు వీలున్నంత వరకు టీవీలో పెట్టుకొని చూడండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో 10 సార్లు 15 సార్లు కూడా ఈ యొక్క వీడియోని మరలా లూప్లో పెట్టుకొని వినండి. అలాగనే మరి ఈ రోజున 1వ తారీఖు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఒక మందిరం కొరకు ఒక స్థలాన్ని కొనాలని ఉద్దేశించి ఉండగా దానికి కొంత ధనం అవసరమై ఉన్నది. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ 2 నెంబర్లకు కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. ప్రభు పేరట దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దేవుని పనికి సహకరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో నీవు దేవునికి ఇచ్చి శోధిస్తే ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. వాక్యాన్ని విన్నావు, ఖచ్చితంగా ఈ నెలలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. పొందుకున్న తర్వాత అయినా లేకపోతే దానికంటే ముందైనా కనబడుతున్న ఈ 2 నెంబర్లకి మీ యొక్క కానుకలను పంపించండి. సో ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. కామెంట్ చేయండి, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నన్ను ఆశీర్వదించాడు అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ నెల మిమ్మల్ని ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన. ప్రభువా, నీ కుమారుని లేదా నీ కుమార్తెను దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. ఈ నెలలో 5 ఆశీర్వాదాలని బిడ్డకిచ్చి వర్ధిల్ల చేయండి. ప్రతి శాపాన్ని బిడ్డ మీద నుండి తొలగించి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నీ మహిమతో, నీ ప్రసన్నతో నీ బిడ్డను నింపండి. నీ కృపలో భద్రపరచండి. అపవాది క్రియలు, సాతాని క్రియలు నీ బిడ్డ జీవితంలో లయపరచండి. ఈ 5 ఆశీర్వాదాలు నీ బిడ్డ పొందుకొని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. కుటుంబంలో, పొలంలో, పశువుల్లో, అలాగే పనిలో, అన్నిట్లో కూడా నీ ఆశీర్వాదం ప్రభా నీ బిడ్డ చుట్టూ ఉండడానికి, అప్పులు ఆర్థికంగా తొలగిపోవడానికి అయా స్వస్థపరచమని, దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దేవుని ఆశీర్వాదం పొందుకోబోతా ఉన్నారు. సో ఖచ్చితంగా దేవునికి కానుక పంపించాలనుకుంటే పంపించండి. మందిరానికి నాకు ఫోన్ చేయండి, లేదా డైరెక్ట్గా చేసి నాకు స్క్రీన్ షాట్ పంపండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.